సో నమస్కారం నాన్నగారు. నమస్కారం మూర్తి గారు. దీనికి చాలా పెద్ద నమస్కారం పెట్టాలి. దేనికండి? ఈ సెటప్ ఇదంతా చూస్తే కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీతో. జస్ట్ ఒక సినిమా మూడేది కదండి. మామూలు మూడా ఇది? మీకు కూడా కొత్తగా ఉంటుంది, మాకు కూడా కొత్తగా ఉంటుంది. మూడులోకి మనం ఎప్పుడైనా అసలు ఇలాంటి మూడుని చూసారా బయట? మీరు ఎప్పుడైనా? బయట నాకు అవసరం పడలేదండి. సాధారణంగా అంటే నేను జనరల్ రిపోర్టర్గా కూడా పనిచేసి వచ్చాను కదా. ఈవినింగ్ మార్నింగ్ అంతా అన్నీ అయిపోయిన తర్వాత ఈవినింగ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళేవాళ్ళం క్రైమ్ న్యూస్ కోసం. సాధారణంగా వెళ్ళినప్పుడల్లా ఒకటి రెండు సార్లు ఆ ఇంటర్గ్రేషన్లు కనిపిస్తుండే. పక్కన సెల్ గుండె జల్లు అనేది అరుపులేని పడుతుంటే ఈ సెటప్ అంతా చూస్తే మాకు అసలు అలాంటి సిచ్యువేషన్ అంటే ఎందుకు సార్ అసలు ఇంత భయపెట్టే సినిమా తీయాలని ఒక దృఢంగా భయపడ్డారా మీరు? ఖచ్చితంగా సార్. నేను అంటే నా మెంటల్లో కొన్ని చూడలేను. మీరు ముఖ్యంగా ఇలా వెనక్కి నుంచి అది కొంచెం అది నాకు తెలిసి ఏంటంటే మీరు ట్రైలర్లో సడన్గా చూశారు కాబట్టి, టీజర్లో సడన్గా చూశారు కాబట్టి ఒక షాక్కి గురి ఉంటారు. సినిమా చూస్తున్నప్పుడు మీకు అలా అనిపించదు, ఆ సడన్ షాక్ కాదు. సినిమా చూస్తున్నప్పుడు మీరు యాక్చువల్లీ మీరు ఆ షాట్ని ఎంజాయ్ చేస్తారు. అంటే అలాగే జరగాలనిపిస్తుంది. నేను మొన్న మీకు ప్రెస్ మీట్లో కూడా అదాను కదా, ట్రైలర్ ఎత్తుకోవడం ఒక చిన్న పాప గుండెల మీద కంఠం మీద కత్తి పెట్టి షార్ట్ చేసినప్పుడు ఇంకా ఆ తర్వాత మీరు ఎంత చేసినా కూడా మనకి బ్లడ్ బాయిల్ అయిపోద్ది కదా ఫస్ట్. అదే ఉంటుందండి సినిమా అంతా. మీరు యాక్చువల్లీ ఆబ్వియస్లీ ట్రైలర్ అంటే ఏమవుతుంది, మన హై షాట్స్ మన ఇవన్నీ మిక్స్ చేస్తాం. కానీ సినిమా అంటే కథ కదా. మీరు చూస్తున్న వైలెన్స్ అంతా సినిమా పినాకిల్కి వెళ్ళినప్పుడు జరిగే మ్యాటర్. సినిమా ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఏదైతే మీరు ఎక్స్పెక్ట్ చేస్తారో ఇటువర్స్ నుంచి, ఆ ఇన్వెస్టిగేషన్లు అన్నీ ఉంటాయి. అదంతా వెళ్తూ అది ఎక్కడికి చివరి పార్ట్కి వెళ్ళేటప్పటికి అది వేరే కైండ్ ఆఫ్ గ్రామర్లోకి జంప్ అవుతుంది. అది అవ్వడానికి కూడా ఒక సాలిడ్ లాజిక్, సాలిడ్ రీజన్ అన్నీ ఉంటాయి. సో ఊరికే వైలెన్స్ని గ్లోరిఫై చేసే సినిమా కాదు, మనుషులం కూడా కాదు. ఇట్స్ నాట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఇట్, చాలా వైలెన్స్ పెడదాం, చాలా వైలెంట్గా తీద్దాం కాదు. ఆ సినిమా కథకి అది తప్పని వైలెన్స్. అది అంటే ఇప్పుడు చాలామందికి ఇప్పుడు మీరు అడగకుండానే ఒక చిన్న క్లారిఫికేషన్ అడిగిచ్చారు. చాలామందికి ఏంటంటే హిట్ 1, హిట్ 3, హిట్ 1, హిట్ 2 ఈ రెండు ఇన్వెస్టిగేటివ్ మీద నడుస్తాయి. ఇది కూడా ఇన్వెస్టిగేషన్ మొత్తం త్రూ అవుట్ నడుస్తుంది, దాంతోపాటు యాక్షన్ ఉంటుంది. బట్ ఇది మీరు అసలు మొదటి నుంచి టీజర్లో భయపెట్టారు, ట్రైలర్లో భయపెట్టారు, పైగా మీరు చెప్పడం కూడా కొత్త మ్యాటర్కి ప్రిపేర్ చేస్తున్నాం. మీరు చెప్పడం కూడా ఎలా చెప్తున్నారు, మీరు రావద్దు, చూడొద్దు. అంతే. ఎందుకంటే నాకు అర్థం కాదు ఏంటంటే సార్ ఇప్పుడు చాలాసార్లు జరుగుతుంటుంది, జానరా క్లియర్గా చెప్పేసిన తర్వాత వచ్చి మళ్ళీ జానరా గురించి కంప్లైంట్ చేయకూడదని బేసిక్లీ. ఎందుకంటే ఇప్పుడు మన చాలా ఇంత వైలెన్స్ ఉందేంటి అని అన్నారనుకోండి సినిమాకి వచ్చి, సినిమా ఏ సర్టిఫికేట్ అని చెప్తున్నాం, సినిమాలో టీజర్లో ట్రైలర్లో వైలెన్స్ చూపించేస్తున్నాం, అండ్ మనమే చెప్తున్నాం టీమ్గా ఒక రెస్పాన్సిబుల్గా ఇట్ వైలెన్స్ ఎక్కువే ఉంటుంది డెఫినెట్గా. అలా అని చెప్పి మైండ్లెస్ వైలెన్స్ ఉండదు. ఆ వైలెన్స్ ఈజ్ వెరీ నెసెసరీ వైలెన్స్ ఇన్ ద ఫిల్మ్ బికాస్ ఆఫ్ ద స్టోరీ. ఇవన్నీ చెప్పేస్తే ఎందుకంటే మళ్ళీ రేపు వచ్చి ఇంత వైలెన్స్ ఉందేంటి లేదంటే ఇంకోటి ఏంటి అనకుండా ప్రిపేర్ చేద్దాం. సో ఇట్స్ మీరు ఇప్పుడే ఫిక్స్ అయిపోండి, ఇది మీ సినిమానా, ఇది మీ సినిమా కాదా అనుకుంటా. కొత్త పాయింట్ చెప్పారు ఏంటంటే 1, 2లో వెళ్ళిన ఇన్వెస్టిగేషన్ ఏదైతే ఉంటుందో ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ ఉంటుంది, అది ఒక సర్టెన్ జోన్లోకి వెళ్ళిన తర్వాత ఇక అది బ్లాస్ట్ అయిపోతుంది. అండ్ వీఆర్ ప్రిపేరింగ్ ఫర్ దట్. అంటే పాతది ఎలాగో ప్రిపేర్డ్గా ఉన్నారు, కొత్త దానికోసం ప్రిపేర్ చేస్తున్నాం. అసలు 1, 2 తర్వాత మీరు 3కి మీరే ఎందుకు చేయాలని ముందే డిసైడ్ అయ్యారు? ఇది ముందే డిసైడ్ అయ్యారు కదా? నిజం చెప్పమంటారా, యాక్చువల్లీ 3rd కథ అప్పటికి లేదు. 2 చేసేటప్పటికి క్లైమాక్స్లో ఒక చిన్న హై ఉంటే బాగుంటుంది అని శైలేష్ అడిగాడు నన్ను. ఓకే బ్రో, ఏదైనా మిమ్మల్ని అడగచ్చో లేదో తెలియదు, పోనీ మీరు కానీ ఎవరు కానీ ఒక కేమియో వస్తే బాగుంటుంది, ఒక హిట్ వర్షన్ డెవలప్ చేస్తున్నాం కదా 2 అని చెప్పి, మన నుంచి 2 వేరే యాక్టర్కి వచ్చాం కదా అని అడిగితే, ఆ టైంలో నేను కథ చెప్పకుండా 3rd పార్ట్ ఏంటో కథ చెప్పకుండా 2ndకి ఇంకో హీరోని ఎక్కడి నుంచి తీసుకొస్తాను కదా. సో నేను ఎలాగో ప్రొడ్యూస్ అని ఒక బాధ్యత ఉంది. సో డెఫినెట్గా సర్లే నేనే చేసేస్తాను దట్ వన్ థింగ్ అని చెప్పి, అప్పుడు అది ఎలా ఉండాలి, ఆ క్యారెక్టర్ ఎలా ఉండాలి, దానికి ఒక అర్జున్ సర్కార్ అని ఒక పేరు, వాడు ఇప్పుడు ఫస్ట్ వాడి క్యారెక్టర్ సెకండ్ వాడి క్యారెక్టర్కి చాలా అవేగా ఉండాలి అని ఒక చిన్న క్యారెక్టరైజేషన్ అనుకున్నాం. కథ ఏం లేదు అప్పటికి.
అని అది చేసాం. బట్ అది 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 చేసిన పర్పస్ సర్వ్ అయిపోయింది. అది సో నేను ఇంకా థర్డ్ చేద్దామా లేదా అసలు ఈ థాటే లేదు. అండ్ నాకు పెద్ద లైనప్ ఏర్పడిపోయింది. సో ఇప్పుడప్పుడే ఒక 3-4 ఏళ్ళు డెఫినెట్గా థర్డ్ ఉండదు అని నేను కూడా ఫిక్స్ అయిపోయాను. అనుకోకుండా మధ్యలో నాకు నేను ఇంకొక వేరే ఒక ఫిల్మ్ అనుకున్నాను. దాంట్లో కొన్ని చేంజెస్ జరిగినాయి ప్లానింగ్లో. సడన్గా ఒక 7 నెలలు కనపడే టైంకి ఆల్రెడీ నాకు దానికంటే ముందు నుంచి 1 మంత్ నుంచి నాకు ఒక ఐడియా ఉంది, పిచ్ చేయాలనుకుంటున్నాను. శైలేష్ చెప్తూనే ఉన్నాడు. సడన్గా గుర్తొచ్చి శైలేష్ రా అని చెప్పారు. వచ్చి ఏంటి ఏమనుకుంటున్నావు అని చెప్తే ఈ ఐడియా చెప్పాడు. నేను ఆల్రెడీ ఫిక్స్ అయి ఉన్నా, మోస్ట్లీ సెట్ అవ్వకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు సడన్గా నేను ఇది వినేసి ఓకే అయిపోయి వెళ్ళిపోయి అంత ప్రిపేర్డ్గా ఉండడు కదా శైలేష్. ఎలాగో ఏదో ఒక ఐడియా చెప్తాడు, ఆ థాట్లో మనకి సగం నచ్చచ్చు, సగం ఏదైనా ఇది మార్చమనో లేదంటే ఇలా ఉంటే బాగుంటుందని ఏదో డిస్కస్ చేస్తాం. ఈలో 3 నెలలు అయిపోతాయి. అప్పుడు మళ్ళీ గ్యాప్ సరిపోదు, నెక్స్ట్ ఫిల్మ్ స్టార్ట్ అవ్వాలి అని అనుకుంటున్నా. బట్ నాకు వచ్చి చెప్పిన ఐడియా చాలా చాలా ఎక్సైటింగ్ అనిపించింది. సో దానివల్ల 3 జరిగింది. అంటే యాక్చువల్గా ఆ కామియో డిజైన్ చేసినప్పుడు అది మీద ఐడియా, అంటే ఆ క్యారెక్టరైజేషన్ శైలేష్ కంప్లీట్గా తండ్రి క్రెడిట్ గోస్ టు ఫుల్ క్రెడిట్. షిగారు ఇదంతా ఏదండి షిగారు ఇదంతా అంతా శైలేష్. చిన్న చిన్నవి చాలా ఇప్పుడు ఈ సినిమాలో మ్యానరిజమ్స్ చిన్నవి చాలా. ఐ ఆల్సో జాయిన్ ద థింగ్ అండ్ చాలా ఇంప్రూవైజేషన్స్ ఉన్నాయి, చాలా కొత్తవి చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి. అప్పటికేముంది, అర్జున్ సర్కార్ అనే క్యారెక్టర్ ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో వాడి గురించి ఏమనుకుంటున్నారన్నదే చెప్పాం. వాడు రియల్ మనిషిగా వాడికి ఒక డెప్త్ లేదు. ఇప్పుడు థర్డ్ పార్ట్లో ఇప్పుడు అసలు ఆడెవడు, పర్సనల్గా ఏంటి, ఆ క్యారెక్టర్కి ఎంత డెప్త్ ఉందన్నది మొత్తం ఎక్స్ప్లోర్ చేయగలిగాం ఫుల్ సినిమా కాబట్టి. అంటే ఈ సినిమాగా దీన్ని డివైడ్ చేసే ఒక పాటలు ఏంటంటే, మీరు ఏదైతే ట్రైలర్లో కానీ టీజర్లో కానీ చూపించింది ఒక చివరి 20 నిమిషాలు లేకపోతే చివరి ½ అన్ అవర్, చివరి 40 minutes అంతవరకే ఉండొచ్చా, లేకపోతే త్రూఅవుట్ అక్కడక్కడ ఏదండి పరుచుకుంటూ వచ్చారు ఈ వైలెన్స్ అనేది? వైలెన్స్ సినిమా బిగినింగ్ నుంచి ఆబ్వియస్లీ ఇట్స్ అ వైలెంట్ క్రైమ్. ఆ క్రైమ్ని ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం. దాని రిలేటెడ్ కపుల్ ఆఫ్ యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నాయి అవన్నీ, బట్ డిఫరెంట్ గ్రామర్ ఆఫ్ యాక్షన్ ఎపిసోడ్స్. చివరికి వెళ్ళేటప్పటికి ఆబ్వియస్లీ ఒక పీక్కి వెళ్ళిపోతుంది. అంటే దీనికి ఏంటి, మీ క్యారెక్టర్ కొంచెం డిఫరెంట్ క్యారెక్టర్గా చేసి చూసేవాళ్ళకి డౌట్ వచ్చేది అంటే అసలు అంటే పూర్తిగా తెలియకపోతే ఇదేదో డబల్ రోలా లేకపోతే డబల్ షేడా అనే చిన్న క్యూరియాసిటీ కూడా ఉంది. దాని గురించి ఏమైనా చెప్పడానికి ఉందా, అసలు ఏం లేదా? లేదండి, అలాంటివన్నీ ఆబ్వియస్లీ ప్రేక్షకులు గెస్ట్ చేస్తారని అలా కట్ చేస్తాం. ట్రైలర్లు కానీ ఇంకోటి కానీ టు మీకు ఒక చిన్న డిస్కషన్ జరగాలి, దాని గురించి ఒక చిన్న డిబేట్ ఉండాలి. అదై ఉంటుందా, ఇదై ఉంటుందా, ఏ రకమైన డిస్కషన్ అయినా మంచి డిస్కషనే ఈ రోజుల్లో. బేసిక్లీ సినిమా గురించి ద మోర్ దే టాక్ ద మోర్ దే విల్ బీ ఇంట్రెస్టెడ్. అండ్ నేను చాలా రకరకాల థియరీలు చూశాను ఆఫ్టర్ ద ట్రైలర్ వచ్చిన తర్వాత. అవేం కాదు, బట్ ఎనీవే మీరు చూస్తారు కదా ఫిల్మ్లో. అలాంటిదేం లేదు, డబల్ రోల్ ఏం లేవు. డబల్ రోల్ షేడ్స్ ఏమైనా ఉండొచ్చు. నువ్వు ఆబ్వియస్లీ అదే ఇంకా డీటెయిల్స్లోకి వెళ్తే మెల్లమెల్లగా ఓపెన్ అవుతాయి. బట్ అంతవరకు ఆగింది అందుకని ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అది బట్ దాని నెరేటివ్ దానిదే ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అంటే ఈ సినిమా స్టార్ట్ చేయడానికి మీరు మొన్న అనుకుని అప్పటికప్పుడు స్టార్ట్ చేసి మీరే చెప్పారు. అప్పటికే మనకి ఈ మోర్ వైలెన్స్ అనే కాన్సెప్ట్తో సినిమాలు స్టార్ట్ అయ్యాయి. సో అవేమైనా ఇన్స్పైర్ చేశాను మిమ్మల్ని? అస్సలు దానికి అసలు సంబంధం లేదు. వీఆర్ ఆల్సో చాలా క్లియర్గా చెప్పాల్సింది ఏంటంటే, మీ బ్రెయిన్లో ఉందా ఈ ఐడియా ఏదండి ఈ మోర్ వైలెన్స్ టైప్ మూవీ ఇది అని? ఎప్పుడు మేము స్టార్ట్ చేసేస్తాం కదా, ఈ మధ్య వచ్చిన రీసెంట్ వైలెంట్ ఫిల్మ్స్ కంటే ముందే ఈ థాట్ స్టార్ట్ అయిపోయింది. ఈ ఐడియా వాట్ ఎవర్ ద స్క్రిప్ట్ వాజ్ ద సేమ్. అండ్ ఆల్సో వైలెన్స్ అనేది మిగతా ఫిల్మ్స్ మీద నేను కమెంట్ చేయను, కానీ ఇట్స్ నాట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఇట్. నేను ఇంత చెప్పినట్టు వైలెన్స్ అన్నది ఇప్పుడు వైలెంట్ సినిమాలు అంతే బాగుంటాయి అని ఇంకోటని కాదు. అది కథ అంతే, కథ అక్కడికి తీసుకెళ్ళింది అండ్ దానికి ఏం చేయాలో చేస్తాం. సో ఆ యాంగిల్లో అసలు ఎప్పుడు చూడాల, అసలు ఏ సినిమాలు వస్తున్నాయి, ఇంతకుముందు ఏమున్నాయి, ఇవన్నీ ఇప్పుడు యాక్చువల్లీ నాకు వేరే సినిమాల టాపిక్ అసలు మాకు ఎప్పుడు రాలేదు. ఈ రిలీజ్కి దగ్గరకు వచ్చి మీడియాని కలుస్తున్నప్పుడు ఈ పేర్లు వినపడుతున్నాయి, ఆ సినిమాతో ఈ సినిమాతో, లేదంటే సెన్సార్కి వెళ్ళినప్పుడు డిస్కషన్స్. కానీ అసలు అప్పుడు మా తోటలో అసలు మేము హిట్ అన్నది ఈ కథగా చూస్తున్నాం, ఈ కథలో ఏం అవసరమో చేసుకుంటే వెళ్ళాం తప్పితే
దాన్ని ఇంకొక సపరేట్ ఎంటిటీ లాగా వైలెన్స్ని అలా ట్రీట్ చేయాలి. అంటే మీరు ఒక వైట్ సూట్ వేసుకొచ్చి ఆ యాక్షన్ సీన్, ఆ వైట్ సూట్ అంతా బ్లడ్ షెడ్, అది న్యాచురల్గా యానిమల్ని కొంచెం గుర్తు చేస్తుంది కదా. లేదండి, దీనికి మీరు కథ చూస్తున్నప్పుడు మీకు అర్థమవుతుంది. అది ఒక ఊరికే ఫర్ సేక్ ఆఫ్ ఇట్ కదా, దానికి ఒక రీజన్ ఉంది, దానికి కూడా ఒక సాలిడ్ రీజన్ ఉంది. జనాలు అనుకోవచ్చు. అండ్ అదే నేను ఇందాక అన్నట్టు ఎనీ డిస్కషన్ బిఫోర్ ద రిలీజ్ ఇస్ గుడ్ ఓన్లీ. ఏమనుకున్నా అసలు ప్రాబ్లం అంత ఎక్కువ డిస్కషన్ అయితే మీకు మంచిదే కదా. అండ్ అందులో కొట్టిపారేయడానికి ఏం లేదు. నేను క్లారిఫై చేయాల్సింది కూడా ఏం లేదు. సినిమా క్లారిఫై చేస్తుంది. అసలు అంటే నేను ఈ సినిమా తీయాలి, ఈ సినిమా తీయకూడదని మనం ఎవరు చెప్పడానికి నేను కాదు, మీరు కాదు. బట్ ఇదే తీయాలని మీరు ఎందుకు అనుకున్నారు సార్? ఇలాగే తీయాలని ఎందుకు అనుకున్నారు? ఈ సినిమాకి ఇది కరెక్ట్ అండి. ఏ సినిమా, ప్రతి సినిమా ఇప్పుడు హాయ్ నాన్నని అలాగే తీయాలని అనుకున్నట్టే, సరిపోతే శనివారం అలాగే తీయాలనుకున్నట్టే, దసరాని అలాగే తీయాలని, దీనికి అలాగే తీయాలని అనుకున్నాను. అంతే. 100 మందిలో 90 మంది అలాంటి సినిమాలు తీస్తుండొచ్చు. అదేలేండి, ఇప్పుడు రాను జనాలు కూడా అలవాటు పడిపోతున్నారు. ఇప్పుడు జనాలు అలవాటు ఎప్పుడైనా సరే అండి చాలా తొందరగా ఎక్కువ అలవాటు పడితే మంచిది. ఎందుకంటే వాళ్ళకి విరక్తి వచ్చి దెన్ వేరే ఒక టైడ్ మారుతుంది. మీకు అర్థమైందా? ఇట్స్ ఆల్వేస్ గుడ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఎవరో చెప్తున్నారు, ఏమవుతుందండి, ఏఐ వస్తుంది, ఏఐని ఎక్కువ యూజ్ చేసేస్తున్నారు, ఫ్యూచర్ ఏంటండి అందరూ యూజ్ చేస్తుంటే అన్నారు. తొందరగా ఎక్కువ మంది యూజ్ చేయాలి, ఇంకా ఎక్కువ మంది యూజ్ చేయాలి. ఎందుకో తెలుసా? చాలా ఎక్కువ మంది యూజ్ చేసేసిన తర్వాత ఓవర్ అయిపోతుంది ఏఐ. అప్పుడు మళ్ళీ ఏఐ లేకుండా సపరేట్గా నిజంగా తీసిన వాటికి ఒక వాల్యూ వస్తుంది. సో ఇప్పుడు నేను ఎప్పుడైనా సరే ఏంటి ఇలాంటి ఫిల్మ్స్ ఎక్కువ అవుతున్నాయి అని అనుకున్నాను. అది ఇంకా చాలా ఎక్కువ అయిపోవాలని కోరుకుంటాను. ఎందుకంటే ఎక్కువ అయిపోతేనే మళ్ళీ సర్కిల్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. సో జనాలు కూడా ఇమ్యూన్ అయిపోయారులేండి. జనాలు కూడా ఇమ్యూన్ అయిపోయారు. నో, ఇట్స్ అ సైకిల్ అండి. అండ్ ఐఎమ్ నాట్ సమ్వన్. ఇది ఒక స్ట్రాటజీ ఆఫ్ రాజమౌళి గారి లాగా అనుకోవచ్చా? ఆయన కూడా సినిమా ముందే ప్రిపేర్ చేస్తుంటారు. ఆయన మొత్తం నేనేం తీయబోతున్నాను, నేనేం చెప్పబోతున్నాను అంటే రాజమౌళి గారు ఈజ్ నాట్ అబౌట్ ఫస్ట్ నుంచి ఆయన స్ట్రెంగ్త్ ఏంటంటే ఆ విజువల్ ఇంపాక్ట్. మనం చూస్తున్నప్పుడు మనకు గూస్ బంప్స్ రావడం ఆయన స్ట్రెంగ్త్. అది కథ చెప్పేయటం వల్ల ఆయన ఈ ట్విస్ట్లు టర్న్లు గ్యాంగ్ కాదు ఆయన మీరు కథ ఒక్క ప్రెస్ మీట్కి వచ్చినా మొత్తం అంతా చెప్పేసి ఇది నేను చేయబోతున్నాను, మీకు వస్తుంది ఆ రోజు చూసుకోండి మీరు అని ప్రిపేర్ చేస్తారు. సో మీరు కూడా 15 రోజుల ముందు ట్రైలర్ ఇవ్వడం కానీ 15 రోజుల ముందు సెన్సార్ నేను అది అలా రాజమౌళి గారు చేశారని కాదు, కానీ నా విషయం చెప్తాను మీకు. ఇప్పుడు నేను ఒక నెట్ఫ్లిక్స్లో ఒక సినిమా చూడాలనుకోండి, నేను ఈ రోజు దాకా ఆ సినిమా పోస్టర్ చూసి ప్లే నొక్కలా, దాని సినాప్సిస్ చదివా. అంటే సినాప్సిస్ అంటే ఏంటి, ఈ కథ ఏంటో చెప్పేస్తుంది సినాప్సిస్. నాకు కథ ఏంటో తెలుసుకున్నాకే ఆ సినిమా చూడాలని ఇంట్రెస్ట్ పెరుగుతుంది. అలాంటప్పుడు మనం ఎందుకు దాయటం అనే దాని మీద మనం చాలా మనకి సినిమా ఇండస్ట్రీలో ఎస్పెషల్లీ అయ్యండి మొత్తం చెప్పేస్తారేంటి. ఇప్పుడు యాక్టర్లతో ఇంటర్వ్యూ జరుగుతున్నప్పుడు కూడా అది చెప్పొద్దు, లేదంటే అది దాయాలి అని అంటుంటారు. ఏం దాయకర్లా, సినిమా అన్నది విజువల్ మీడియం అంతేగా. అండ్ ఆల్సో సినిమా అన్నది విజువల్ మీడియం అంటే ఏంటి, చూసి ఎంజాయ్ చేసే ఒకటి. అది చెప్పడం వల్ల పోతే ఆ సినిమా తీయటం ఎందుకు కదా. సో ఐ ఫీల్ వీ కెన్ ఆబ్వియస్లీ మనం చివరిలో ఏం జరుగుతాయి ఈ సీన్లు ఇవన్నీ డీటెయిల్స్ షేర్ చేసుకోం, ఎందుకంటే అది మీ ఎక్స్పీరియన్స్ బాగుండాలని. బట్ సినిమా బేసిక్గా ఏంటి, ఐడియా ఏంటి అన్నది దాయాల్సిన అవసరం లేదు. ఇస్ వాట్ ఐ ఫీల్. బట్ మీ సినిమాలు చేస్తున్న తీరు చూస్తుంటే అంటే సుందరానికి నాన్న ఇలాగా ఒకటి లైన్ నడుస్తుంటుంది, దసరా సరిపోదా శనివారం ఇది ఒక లైన్ నడుస్తుంటుంది. అంటే ఇది ప్లాన్ అదే డెఫినెట్గా నాకు చేసింది చేయడం ఇష్టం లేదండి. అలా అని చెప్పి మీకున్న స్ట్రెంగ్త్, బేసిక్ స్ట్రెంగ్త్, మీ కోర్ మీ ఇష్టపడే ఫ్యామిలీ ఆడియన్స్, దాన్ని వాళ్ళని ఒక పక్కన వాళ్ళకి కావాలని ఇస్తూ నేనేమంటున్నానంటే ఒక తెలుగు సినిమాలో ఒక నటుడిగా అందరూ నా ఆడియన్సే. బేసిక్ నా రామోదలేందులకి లేదంటే నా హాయనాన్నలకి ఉండే ఆడియన్స్ వేరు, ఒక జెర్సీకి ఉండే ఆడియన్స్ వేరు, ఈ హిట్ 3కి ఉండే ఆడియన్స్ వేరు. అందరినీ కలిపి ఒక సినిమాలు తీయాలని మనం ఒక టెంప్లెట్లోకి వెళ్ళాం అనుకోండి, అప్పుడు ఎవరికి పూర్తి సాటిస్ఫాక్షన్ ఇవ్వలేము. సో మనం అన్ని జానర్లు టచ్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నట్టు ఆ ఫన్ ఫ్యామిలీ అనేవాళ్ళు బిగినింగ్లో జెర్సీ లాంటి సినిమాలు చేసినప్పుడు చాలా కంటెంట్ ఓరియంటెడ్ ఆడియన్స్కి నాని ఫిల్మ్స్ చేస్తున్నాడు అన్నాను. ఇప్పుడు ఫిలిమ్స్కి ఇది వైలెన్స్ వైపు వెళ్ళారు. సో నేను అలా ఛాంబర్గా ఏమంటున్నానంటే
నా నా స్ట్రెంగ్త్ వాళ్ళు అని నేను అనుకోవట్లా. వాళ్ళకి నా సినిమాలు అవి నచ్చినాయి. అదన్నా వాళ్ళకి ఇది సినిమా కాదని ఈ పోస్టర్ చూస్తే తెలిసిపోతుంది. నేనేం నమ్ముతానంటే నేను అందరికీ క్యాటర్ చేయాలి, బట్ అందరికీ కాంప్రమైజ్డ్ ప్రాజెక్ట్ ఇప్పుడు హిట్ 3కి వాళ్ళు కూడా రావాలని కోరుకొని హిట్ 3ని కనుక నేను చిన్న సటిల్గా చేశాను అనుకోండి, హిట్ 3 చూద్దాం అనుకునే వాడికి కూడా కంప్లీట్ ప్రోడక్ట్ ఇవ్వలేను. అదే నేను వాళ్ళకి అనేది వాళ్ళకి ఒక అంతే, వాళ్ళ సినిమాలు వాళ్ళకి ఇచ్చేస్తూ అంతే, వాళ్ళని ఇంకో మీ సినిమాలు మీకు ఇస్తున్నా, అంతే, నాకు కావాల్సిన నేను చూస్తున్నా, అంతే. దీనికోసం మళ్ళీ వేరే సెట్ ఆఫ్ ఆడియన్స్ రెడీ చేస్తాను. అంతే అంతే. అండ్ అన్ని రకాల ఆడియన్స్కి వాళ్ళ ఇష్టాలకి తగ్గట్టుగా నా ఒక 2-3 సినిమాలు ఫేవరెట్ ఉన్నాయి అనుకోండి, నాకు అదే చాలు. సో ఇప్పుడు ఈ అంటే మీరు ప్లాన్డ్గా అంటే ఎవరి ఐడియాలు ఉంటాయి, మనం ఎలా వెళ్ళాలి, ఏ రేట్లో వెళ్ళాలి, ఎలా చేయాలి ఉంటుంది. సో దీంతో మ్యాక్సిమం అన్నీ అయిపోయినట్టుగా ఇంకా ఉన్నాయా? ఏదండి మిమ్మల్ని మీరు షేపప్ చేసుకుంటూ అది ఫర్ ఎవర్ ప్రాసెస్ అండి. అది అయిపోవటం అన్న క్వశ్చనే లేని ప్రాసెస్. నాకే తెలియదు నేను వెళ్తున్నా. నేను ఒక వర్క్ చేసి చాలా ఎక్సైటింగ్ అనిపించి మీకు కూడా ఎక్సైటింగ్ అనిపిస్తుంది అనుకున్నది నా 100% ప్రాణం పెట్టి పని చేసుకుంటూ వెళ్తున్నా. ఇది నన్ను ఎటు తీసుకెళ్తుంది, నేను ఎటు వెళ్తాను, అంత ప్లానింగ్ ఉన్న అంత తెలివితేటలు కూడా లేవు. జస్ట్ సినిమా అంటే ఒక ఇష్టం ఉంది అంతే. తెలివితేటలాంటి గస్తీ చెప్తాను. ఇవాళ టాలీవుడ్లో ఇంత ప్లాన్డ్గా మనం చెక్కుకునే హీరోలు చాలా తక్కువ మంది ఉంటారు. అందరు హీరోలు వాళ్ళ కెరీర్ని చూసుకోవాలనుకుంటారు. ఎలా చేసుకుంటారంటే ఆ డైరెక్టర్తో చేస్తే బాగానే ఉండొచ్చు, ఈ డైరెక్టర్ చేస్తే, లేకపోతే ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టు ఈ జోనర్ నడుస్తుంది కాబట్టి వెళ్ళి తీస్తే బాగుంటుంది. బట్ ఇలా కాకుండా మనం చేసేది వాళ్ళు చూసేలా చేయాలి, మనం చేయాలి, అది నిజాయితీగా చేస్తే అది జరిగిపోతుందన్న ఎవరికి వాళ్ళు చెక్కుకునే వాళ్ళు కొద్దిమంది ఉన్నారు. సో అందులో మీరు ఒకళ్ళు. అదైతే మీరు అమాయకులు నో నేనేమంటున్నానంటే నా లెక్కలేసి చేయనండి అది అంటున్నాను. నా ఉద్దేశం ఏంటంటే చాలా నిజాయితీ, నాకు నచ్చింది, వాళ్ళు వేరు నేను వేరే నేను నమ్మట్లేదండి. నేను వాళ్ళలో ఒకడినే. నాకు మనసుకు నచ్చింది నేను 100% నిజాయితీతో చేస్తే వాళ్ళకి నచ్చుతుందని నమ్ముతున్నాను. సో ఇప్పుడు ఈ టైంలో ఇది చేయాలి, ఆ టైంలో అది చేయాలంటే అప్పుడు చాలా ప్లాన్డ్ అన్న వర్డ్ వాడచ్చు. ఇది ప్లాన్డ్ కాదు, ఇది సిన్సియర్. ఇది సిన్సియర్ అండ్ తెలియకుండా సిన్సియర్ ఉండటం వల్ల వర్కౌట్ అవుతుంది. ఆబ్వియస్లీ ఎవ్రీథింగ్ ఈజ్ ఫాలోయింగ్ ఇన్ ప్లేస్. కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే నేను ఏదైతే నమ్ముతున్నానో వాళ్ళు నన్ను ఇప్పుడు దాకా ఏంటి అని అనలేదు. బట్ ఎనీ యాక్టర్ లైఫ్లో ఆర్ ఎనీ డైరెక్టర్ లైఫ్లో అన్ని సినిమాలు ఇట్ నాట్ హ్యాపెన్. మేబీ ఒక రాజమౌళి గారికి ఎక్కువ ఇవే ప్రయోగాలు మీరు ఎస్టాబ్లిష్డ్ డైరెక్టర్లతో చేసినప్పుడు సక్సెస్ అవ్వాలా. బట్ మీరు చూజ్ చేసుకుని కొత్త వాళ్ళని, వాళ్ళ దగ్గర ఉన్న పొటెన్షియాలిటీని పసిగట్టి వాళ్ళతో మీరు కలిసి ట్రావెల్ చేసి చేస్తున్నవన్నీ కంటిన్యూ సక్సెస్ అవుతుంది. ఎస్టాబ్లిష్డ్ అంటే నేను చేసిందే లేదండి. అంటే either 1 film molds, 2 film molds or the debutants. అండ్ ఒకటి ఇందాకే ఐ వాజ్ సేయింగ్, ఎందుకంటే నాకు చాలాసార్లు చాలా ఎస్టాబ్లిష్డ్ డైరెక్టర్లతో చాలా డిస్కషన్స్ జరిగినాయి. బట్ నాకు ఎప్పుడు ఒక 3 films లైనప్ ఉంటుంది. వాళ్ళు క్లియర్ అయ్యేటప్పటికి నేనేంటంటే ఎవరిని హోల్డ్ అప్ పెట్టండి, ఎవరిని సంవత్సరం 2 సినిమాలు ఇవ్వాల్సిందే ట్రై చేస్తాను. కుదరదు అప్పుడప్పుడు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇయర్ హిట్ 3 ఒకటే, లాస్ట్ ఇయర్ సరిపోదు ఒకటే. కానీ నేనేంటంటే నేను ఆల్రెడీ మాట ఇచ్చిన చాలా టైం ఉంది. ఎవరండి ఈ ఇయర్ ఇంకా చాలా టైం ఉంది కదా. బట్ ఇయర్ హిట్ 3 ఒకటే అంతే. నెక్స్ట్ ప్యారడైస్ మార్చ్ అనౌన్స్ చేశాను. డిసెంబర్ దాకా చాలా టైం ఉంది కదా సార్. ప్యారడైస్ షూటింగ్ అండి. ఈ లోపల ఇంకోటి ఏదో లేదు, ఇంకా నేను ఈ పాటికి స్టార్ట్ చేసి ఉండాలి. అలా అయితే ఏది స్టార్ట్ చేయలేదు కదా. చాలా పేర్లు వినిపించాయి ఈ మధ్యన, శివ చక్రవర్తి అని ఇలా. అదే అది ఎప్పుడు ఉంటుంది నాకు ఒక లైనప్ డిస్కషన్స్ ఇలాంటి రకరకాలు జరుగుతుంటాయి. నేను అందుకే అంటున్నాను, ఎందుకంటే చాలాసార్లు వై ఐ డోంట్ గో ఫర్ ఇప్పుడు ఎస్టాబ్లిష్డ్ డైరెక్టర్స్తో ఎందుకు చేయకూడదు అని నాకేం రూల్ లేదు. ఎందుకంటే నేను మాట ఇచ్చిన వాళ్ళని హోల్డ్లో పెట్టాను. మీరందరూ హోల్డ్లో ఉండండి, ఒక పెద్ద డైరెక్టర్ వచ్చాడు నేను చేసేసి వస్తాను అని నేను అలా ఆపలేను. అలా నాకు అది ఇష్టం లేదు. ఐ ఫీల్ ఎక్స్ట్రీమ్లీ గిల్టీ. ఎందుకంటే నేను ఒకప్పుడు వాళ్ళ ప్లేస్లో ఉన్నాను కాబట్టి. సో నేను ఒకసారి ఇలా మాట ఇచ్చేసానంటే ఏ డిస్కషన్ వచ్చినా సరే, ఇప్పుడు సడన్గా బిగ్ డైరెక్టర్స్తో ఏమవుతుందో తెలుసా, ఒక ప్రాజెక్ట్ ఒక ప్రపోజల్తో వచ్చి ఇలా ఒక 3-4 monthsలో స్టార్ట్ చేద్దామంటారు. అప్పటికి నాకు ఆల్రెడీ 3 projects లైనప్లో ఉంటాయి. వాళ్ళు వచ్చారు కాబట్టి మీరు వెనక్కి జరగండి అంటాం, మిమ్మల్ని తక్కువ చేయటం, వారిని మీరు విని కథ విని మీకు మాట ఇచ్చిన దాని మీద నేను వెనకడిగేయటం, ఆ పని నాకు చేయడం ఇష్టం లేదు. నేను ఒకప్పుడు వాళ్ళ ప్లేస్లో ఉన్నాను అండ్ ఇట్స్ నాట్ ద రైట్ థింగ్. ఐ నో హౌ ఇట్ ఫీల్స్. సో అందుకని కుదరలేదు, అంతే తప్పితే చేయకూడదని కానీ ఇంకోటి కానీ ఏమీ లేదు. ఏదో ఒక రోజు అన్ని సెట్ అయితే ఆటోమేటిక్గా దూకేస్తాం, చేస్తాం. ప్యారడైజ్ ఒక్క గ్లిప్స్ తోటే మొత్తం జనాల దృష్టి ఆకట్టేసుకున్నారు అసలు. అంటే ఇవాళ ట్రెండ్ ప్రకారం మీకు కూడా తెలుసు కదా, ఒక చిన్న గ్లిప్స్ టీజర్ తోటే జనాలు
6 నెలల తర్వాత లేకపోతే 1 year తర్వాత ఆ సినిమా వస్తే టికెట్ కొనాలా వద్దా అన్నది ఆ రోజు డిసైడ్ అవుతుంది. సో ఇప్పుడు ఆల్రెడీ ప్యారడైజ్ వాళ్ళందరినీ అలా డిసైడ్ అయ్యేలా చేసేసింది. అవును అవును, ప్యారడైస్ చాలా మంది ఇప్పటి నుంచే వెయిట్ చేస్తున్నారు. బట్ అదే అంటున్నాను. ఏం రాబోతుందో నాకు తెలుసు కాబట్టి ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే దానికి. అది మీకు రోజు రోజుకి దాని మీద అంచనా పెరుగుతూనే ఉంటుంది. దాని గురించి వింటుంటేనే దాన్ని సేవ్ చేస్తున్నాం తర్వాత మ్యాటర్ కోసం. మేము కూడా Immediate గా history ఉంది కాబట్టి. మీరు రివీల్ చేయకుండా, ఎందుకంటే మళ్ళీ మీ శైలేష్ గారు లెటర్ ఇంత పెద్ద లెటర్ పెడతారు. No, అది కరెక్టే కదండి. బట్ మీరు యాక్చువల్లీ ఎలాగో సందర్భం వచ్చింది కాబట్టి అడుగుతున్నా సార్. మా న్యూస్ అన్నది బేసిక్లీ ఎనీథింగ్ మీరు 100% ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాక్టర్ మీకు లేట్గా వచ్చాడని మీకు న్యూస్ వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్. సో అది మీరు పెట్టేసేయండి. ఆర్ ఇలా జరిగిందంట, పలానా లొకేషన్లో ఒక యాక్సిడెంట్ జరిగిందంట, లేదంటే ఒక క్రెయిన్ ఏదో పడిపోయిందంట, మీకు న్యూస్ వచ్చింది, మీరు పెట్టేసేయండి 100%. అంటే మీరు ఫస్ట్ రిపోర్ట్ చేయాలన్నది ఇంకోటి అన్నీ ఉంటాయి, అండర్స్టాండబుల్. రేపు రాబోతున్న ట్రైలర్లో ఉన్న డైలాగు ఈరోజు చెప్పడంలో కిక్ ఏంటండి? ఎందుకంటే దట్ ఈస్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెడగొడుతున్నారు. ఇండస్ట్రీ ఒక రకంగా ప్యాక్ చేయాలనుకుంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సరిపోదా శనివారం, ఇది వినటానికి ఇదేం టైటిల్ రా అన్నట్టుంది. కానీ ఆ రోజు పోస్టర్ మీద సంఖ్యలతో చూస్తే అబ్బా అది నింది అన్నారు. సినిమా వాళ్ళకి ఇది ఇలా ప్రజెంట్ చేయాలి, వాళ్ళు దానికోసం వెయిట్ చేస్తున్నారు అన్నది. సో కాన్స్టెంట్గా ఏదో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కేమియో, ఈ సినిమాలో ఎవరో కేమియో ఉందనుకున్నాం. ఆ కేమియోని రివీల్ చేయటం అన్నది మీరు తెలియకుండా మీరు అనట్లేదండి. జనరల్గా ఈ మధ్య మీడియా అంతా ఇట్స్ ఇన్ జనరల్. లెట్ మీ ఒక నిమిషం, తెలిసింది క్యామియో తెలిసింది, బట్ ఆ ఎవరో అన్నది పెట్టడం నాకు ఇష్టంలా. ఎందుకంటే మీరు చాలా దాన్ని జాగ్రత్త చేసింది. అందుకే నేను పెట్టా, ఇందులో క్యామియో యాక్ట్ చేస్తున్నారు, అది ఎవరికి తెలియకుండా రివీల్ చేయాలి, జాగ్రత్తగా వెళ్ళి షూటింగ్ కూడా చేసుకొచ్చారు అని పెట్టు. అచ్చాలి కదండి, ట్రిగర్ అవుతుంది, ఎవరు ఒకళ్ళు వస్తారు, ఆ తర్వాత మళ్ళీ మీరు కన్ఫర్మ్ చేస్తారు, ఇవన్నీ జరుగుతాయి. నేనేమంటున్నానంటే ఇది మనం ఎండ్ ఆఫ్ ద డే మీరు యువర్ మీడియా, మీరు అంటున్న ప్రతిసారి మీడియా, మీరంతా బ్రిడ్జ్ అండి, మాకు ప్రేక్షకులకి ఒక మధ్యలోనే బ్రిడ్జ్. మీరు ఈ ఎక్స్పీరియన్స్ని ఎన్హాన్స్ చేయాలి, కానీ ఈ ఎక్స్పీరియన్స్ని తగ్గించకూడదు. ఎందుకంటే కదా అది ఒప్పుకుంటారు కదా. సో నేనేమంటున్నానంటే క్యూరియాసిటీ పెంచాలనే దాని మీద అది మీరు మీ డెసిషన్ మీరు తీసుకోవాలి, ఏది క్యూరియాసిటీ పెంచుతుంది, ఏది క్యూరియాసిటీ. ఓన్లీ మీరు నిజం చెప్పాలంటే నిజంగా మీరు క్యూరియాసిటీ పెరిగే ఒక ఎలిమెంట్ ఇచ్చినప్పుడు సంతోషపడే వాళ్ళు చాలామంది ఉన్నారు, నేను కాదన్ను. కానీ కొన్ని రాంగ్ జడ్జ్మెంట్స్ కూడా జరుగుతున్నాయి. ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సార్ నేనేమంటున్నా అంటే, ఇప్పుడు మీ సోర్సెస్ మీకుంటాయి అన్నీ ఓకే, బట్ సినిమా 300 మందితో కలిసి నేనేమంటున్నానంటే ఇది ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ. ఆ ఎంటర్టైన్మెంట్కి ప్రేక్షకులకి మీరు బ్రిడ్జ్. మేము టెర్రరిస్ట్ గ్రూప్ కాదు, స్పై లాగా మనం లోపలికి వెళ్ళి వీళ్ళు ఎక్కడెక్కడ ఏమేం చేస్తున్నారు అని మీరు కనుక్కొని మరీ రిపోర్ట్ చేసేయడానికి కాదు కదా. ఒక సమాజానికి బ్యాడ్ ఏదో జరగబోతుంది, నేను అర్జెంట్గా ఇన్ఫార్మ్ చేస్తాను కాదు కదా. ఇట్స్ అబౌట్ వాళ్ళకి మంచి ఎక్స్పీరియన్స్ రావాలి, ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ రావాలి. కొన్ని ఏంటంటే కొన్ని విషయాలు ఏంటంటే ఇప్పుడు రేపు రాబోతున్న పోస్టర్లో ఏముంది ఈ డీటెయిల్ అంతా ఒక ఇంపాక్ట్తో వద్దామని అనుకుంటున్నాను. అది ముందు చెప్పడం వల్ల అర్థమైంది, మీరే పర్పస్లో అప్రోచ్ అవుతారు నాకు అర్థమైంది. కానీ అది జరుగుతున్నది మాత్రం చిన్న డ్యామేజ్. ఏంటంటే ఇక్కడ 2 వెర్షన్లు ఉన్నాయి సార్. ఒకటి ఏంటంటే నా వరకు నేను వీలైనంతవరకు ఏం చెప్తానంటే, ఏ సినిమాని కానీ ఏం చెప్పను, హింట్ ఇవ్వను, ఏమి ఇవ్వను, జస్ట్ ఒక క్యూరియాసిటీ డెవలప్ చేయడానికి పెట్టి చూరుకుంటా. సో అఫ్కోర్స్ దాని దగ్గరే మిగతా వాళ్ళు ఏం చేస్తారో అది వేరే సంగతి. రెండోది ఏంటంటే ఇక్కడ 50% పీపుల్ ఎలా ఉంటారంటే, సోషల్ మీడియాలో 50% పీపుల్ తెలుసుకుందానికి క్యూరియాసిటీతో ఉంటారు. కొంతమంది ఎందుకురా చెప్తున్నావు నువ్వు, రేపు మేము చూస్తాం కదా, నువ్వు అనవసరంగా మీలాగే మా ఎక్స్పీరియన్స్ వాడి చేస్తున్నావు ఉంటారు. ఇదే తరహాగా ఇండస్ట్రీలో కూడా 50-50గా ఉంటారు. మీ ట్రైలర్ నా దగ్గరికి పంపి చూసి ఏదో ఒకటి ఇంట్రెస్టింగ్గా వెయ్యి అనకపోతే నేను మీ రూమ్లోకి వచ్చి మీ ట్రైలర్ నేను చూడలేను కదా. నో అదే అంటున్నాను నేను కాదు అదే మీ క్వశ్చన్ అర్థమైంది, నా ఆన్సర్. ఈరోజు ట్రైలరు సౌండ్ ఎఫెక్ట్స్ దగ్గరికి వెళ్తుంది, డబ్బింగ్కి వెళ్తుంది, అండ్ ఇలా 100 క్రాఫ్ట్ల దగ్గరికి వెళ్తుంది బయటకు వచ్చే ముందు. మీరు నాకు ఫోన్ చేసి మేము మీకు ఫోన్ చేసి చెప్పక్కర్లేదు. మీరు ఏదో మీకు ఒక సోర్స్ ఉందంటే మీరు ట్రైలర్ను 100 ప్లేస్లో చూడొచ్చు. నేనేమన్నా వినండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అన్నట్టు 2 రకాల మనుషులు ఉన్నారంటున్నారు కదా ట్విట్టర్లో. ఎవరైతే కాదు, బట్ నేనేం చెప్తున్నానంటే ఐ నో మనం చాలా దాంతో ఇన్ఫ్లుయెన్స్ అవుతాం, ఆ వచ్చే కమెంట్స్తోనో ఇంకోటి ఇందులో సగం ఉందని అనుకున్నాం. ఈ లెట్స్ సే ఇది ఒక 50 మంది, అదొక 50 మంది అనుకున్నాం.
కానీ మీ ట్వీట్ ఒక 10,000 మంది చూస్తారు. అదే ఆ 10,000 మంది మీకు ఒపీనియన్ చెప్పట్లేదు. ఈ సగం మంది బట్టి మనం ఒక ఒపీనియన్స్ ఫామ్ చేసుకుంటాం. ఏంటంటే సో ఇండస్ట్రీలో కాదు, నేనేమంటున్నానంటే మీకు అది కరెక్ట్గా, మీరు ఇప్పుడు జర్నలిస్టులు కదండి, మీడియా కదా, మీడియా షుడ్ బి ఎక్స్ట్రీమ్లీ రెస్పాన్సిబుల్ కదా, అండ్ మనందరం కలిసి పని చేస్తున్నాం కదా, లైక్ వన్ ఫ్యామిలీ. నేనేమంటున్నానంటే వాళ్ళు చూడమన్నారు, మీకు కనుక కరెక్ట్ కాదనిపిస్తే మీరు ఆ ప్రొడ్యూసర్లుగా ఎవరికో వాట్ ఎవర్ మీకు ఎవరైతే, నాకు కూడా లాస్ట్ టైం ఇదే ఒకసారి డిస్కషన్, ఎందుకంటే ఎవరితోనో మాట్లాడుతుంటే ఎందుకు రివీల్ చేస్తారంటే, కాదండి ఎవరో పలానా ఏదో ఒక సినిమాకి ఎవరో అడిగారంట, ఆ రీజన్ చెప్తున్నారు నాకు. బట్ మీకు కరెక్ట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నచ్చని పని, మీరు కరెక్ట్ కాదనిపించిన పని ఎవరో చెప్తే చేస్తారు, చేయరు కదా, అవునా? అండ్ మనం ఒక ప్రెసిడెంట్ సెట్ చేయాలి ఫర్ ద నెక్స్ట్ జనరేషన్ ఆర్ వాట్ ఎవర్. అండ్ ఎస్పెషలీ someone in media should be the most responsible. మనం కనుక if we cross that, the next వచ్చే వాళ్ళందరూ కూడా మీరందరూ ఇది నార్మల్. మీరు అన్నారు సార్ ఇందాక వైలెంట్ సినిమాలు అనేది ఇమ్యూన్ అయిపోతున్నారు అని. ఇలాంటి జర్నలిజం కూడా ఇమ్యూన్ అయిపోతారు కదా. అదే సేమ్ థింగ్ అప్లైస్ ఫర్ సినిమా ఆర్ సోషల్. సో అండ్ నేనేమన్నా అంటే సెలబ్రిటీగా కలిసి పనిచేద్దాం, కలిసి సినిమా వరకు చూసుకుంటే నేను ఒప్పుకుంటాను. మీ ఎక్సైట్మెంట్, మీ బిజినెస్, మీ ఎక్సైట్మెంట్, నేను కావచ్చు, లేకపోతే సంబడి ఇప్పుడు అక్కడ నా బిజినెస్ కదండి. సినిమా అన్నది మోస్ట్ ఇంపాక్ట్ఫుల్ గా ప్రేక్షకులు ఎలా తీసుకెళ్ళాలి. సినిమా అనే ఒకళ్ళ ప్రాపర్టీ, దాంట్లో ఎక్సైట్మెంట్ పాడా చేయడం నేను కావచ్చు, లేదా టోటల్ మీడియాలో, అది సోషల్ మీడియా కావచ్చు, రకరకాల మీడియాలో, నాట్ ఓన్లీ మీడియా ఇప్పుడు లేదు, మీడియా అనేది ఇప్పుడు చాలా వైడ్ అయిపోయింది. బట్ ఇక్కడ ఇంకో కూడా ఉంది. మీరు సినిమా మీదే ఉన్నారు కాబట్టి మీదే త్వరలో మంత్రివర్గ విస్తరణ, శ్రీకాకుళం జిల్లా నుంచి ఇద్దరులో ఎవరెవరికి ఇవ్వచ్చు, విజయనగరం జిల్లా నుంచి ఇద్దరులో ఎవరెవరికి ఇవ్వచ్చు, కృష్ణా జిల్లా నుంచి ఇద్దరులో ఇవ్వచ్చు. ఇలాంటి వార్తలు కొన్ని వందలు మీరు ఒకటి కాదండి చెప్పింది. వాళ్ళు కూడా ఎగ్జైట్మెంట్ ఉంటారు కదా, ఇదేంటిరా రేపు పొద్దున్న పేపర్లో వచ్చి చూస్తాం కదా, అశోక్ గెహ్లోట్ మినిస్టర్ ఇచ్చారు, లేదా అచ్చెన్నాయుడు మినిస్టర్ ఇచ్చారు. దానివల్ల అది కాదు, అది రెండు వేరే విషయాలు. ఎందుకు చెప్తానంటే ఇప్పుడు దానివల్ల ఏమవుతుంది, అది ఒక న్యూస్ ఎలిమెంట్, ఇళ్ళలోనే ఒకరికి ఇవ్వచ్చు అనుకుంటున్నారు. ఒక సినిమా అది కాదండి. సినిమా ఈజ్ అబౌట్ ఇంపాక్ట్. సినిమా ఈజ్ అబౌట్ సినిమా పోస్టర్ కానీ, సినిమా సాంగ్ కానీ, సినిమా ట్రైలర్ కానీ. నేనేమంటే సినిమా వరకు ఎక్సైట్మెంట్, బట్ నేను ఆ న్యూస్ హ్యాపీగా ఇవ్వండి అంటున్నాను. నేనేమంటున్నానంటే ఫర్ ఎగ్జాంపుల్ నేనేమంటున్నానంటే ఒక కేమియో అనేది ఒక సర్ప్రైజ్, అది సర్ప్రైజ్ న్యూస్ కాదంటున్నా మీకు. అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇలా జరిగిందంట సెట్లో, మీరు అన్ని న్యూస్లు ఇవ్వండి. మీరేమంటున్నా అంటే అది కూడా మంచి, ఇట్స్ అన్ ఎంగేజ్మెంట్, ఇట్స్ అ గుడ్ ఎంగేజ్మెంట్. అండ్ మీ ద్వారానే కదా ఒక సినిమా అన్నది పేరు నాంతూ ఉంటుంది, మీడియా ద్వారానే కదా. దాంతో నాకు ప్రాబ్లమే లేదండి. నేను అదే చెప్తున్నాను. మ్యాక్సిమం ఇప్పుడు మేము ఇచ్చిన దానికి ఇప్పుడు మీరు ఇవ్వలేదు కాబట్టి, మేము వేస్తే కాబట్టి, మేమంటే టోటల్ మీడియా, సోషల్ మీడియా వేసాం కాబట్టి న్యాచురల్గా అది వస్తుంది. నేనేమంటున్నానంటే ఇప్పుడు టాలీవుడ్లో ఒక ట్రెండ్ ఎలా ఉందంటే మోర్ దాన్ 50% మూవీస్కి వాళ్ళే ముందు ఇచ్చి కొంచెం ఏదైనా ఇంట్రెస్ట్, ఇప్పుడు 5 o'clock వస్తుంది, దాన్ని అదో చిన్న సినిమా, లేకపోతే మిడ్ రేంజ్ సినిమా, దాని మీద ఎవరికి పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. ఇప్పుడు ప్యారడై సినిమా వస్తుంది, దాని ట్రైలర్ వస్తుందంటే రోజుల తరబడి వెయిట్ చేస్తారు. ఇంకా మిల్లు అలారం సెట్ చేసి కూడా చూసిన వాళ్ళు ఉంటారు, నోటిఫికేషన్ సెట్. బట్ వీళ్ళకి ఉండరు. వీళ్ళు ఏం చేస్తారంటే సమ్ XYZ నా బట్టి వాళ్ళు ఎవరికో ఇచ్చి, సార్ అందులో ఏదైనా కొంచెం మంచి పాయింట్ తీసి పెట్టండి సార్, క్యూరియాసిటీ జనరేట్ అవుద్ది, సాయంత్రం టీజర్ రాగానే. మీరు అంటున్న ఆన్సర్, మీరు చెప్తున్న దాంట్లోనే ఆన్సర్ కూడా ఉంది. దానికి అవసరం డెఫినెట్గా. ఇది ఎప్పుడైతే ఈ ప్యాటర్న్ ఇలా అలవాటైందో ఏమవుతుందంటే గౌకుని ఇంకో ట్రైలర్ ఏదో టీజర్ వస్తే ఆటోమేటిక్గా పెట్టడం ఒక అలవాటు అయిపోతుంది. అదే అన్న పొరపాటు అలవాటు అవ్వకూడదు అంటున్నా. అది ఏమవుతుందంటే మీ దగ్గరికి వచ్చేసరికి మీది పెద్ద సినిమా కాబట్టి మీకు పొరపాటులాగా అనిపిస్తుంది. వీడు చాలా నాకేమంటే చాలా బాగా పెట్టారు సార్, థ్యాంక్స్ సార్, చాలా బాగా పెట్టారు సార్. అదే అంటున్నా, నేనేమన్నా అలవాటు, అది మీరు అంటున్నారు చూసారా, ఒకరు రిక్వెస్ట్ కోసం చేయటం వేరు, అది అలవాటు అయిపోయిందని మీరే అంటున్నారు చూసారా. అలవాటు అవ్వకూడదు అంటున్నారు, అలవాటు పొరపాటు. ఎందుకంటే వాట్ ఈస్ ఇంపార్టెంట్, నేను బేసికలీ పాయింట్ ఏంటి, శైలేష్ చెప్పిన దాంట్లో శైలేష్ వస్తుంది అనేదాకా ఓకే, రేపు సాయంత్రం 5 దాకా టీజర్ వస్తుంది అని చెప్పేదాకా ఓకే, పర్వాలేదు. ఇప్పుడు బాగుందంట, బాగాలేదంట, లేదంటే చూసామంట, మీ ఇష్టం. అండ్ మీ రివ్యూలు ఉంటాయి, మీ ఒపీనియన్స్ ఉంటాయి, అవన్నీ కూడా అబ్సల్యూట్లీ యాక్సెప్టెడ్ అండి. ఎందుకంటే ఇట్ ఈస్ మీ అందరి రియాక్షన్స్ కోసం మనం చేస్తాం. మీరు బాగుందని విన్నాను, లేదంటే ఇవన్నీ కూడా ఓకే. నేనేమంటున్నానంటే ఇప్పుడు ఇప్పుడు ఒకటి అక్కడికి వెళ్ళి షూట్ చేశారంట, లేదంటే తెలియదు అంటే దానివల్ల వెనకాల ఎఫర్ట్ పెట్టారని మీకు అర్థమైంది కదా, అది ఎవరికి తెలియకూడదని. దాన్ని స్పాయిల్ చేయడంలో వాట్స్ ద ఫన్ అండి. చెప్పలేదు, అది కూడా చెప్పేశారండి. అంటే వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్ ఇట్ ఈస్ నాట్, సరే మీరు అన్నట్టు ఇది తగ్గదు, అలా వెళ్తాం. బట్ ద పాయింట్ ఇస్ డ్రివెన్. కానీ ఎందుకు
ఇంకా మీరు చెయ్యాలి ఇప్పుడు బుర్రలో ఉండదు, ఎవరో వచ్చి ఒక అప్కమింగ్ డైరెక్టర్ వచ్చి మంచి క్యారెక్టర్ చెప్తారే ఇది ఇంతవరకు నేను ఎప్పుడు చేయలేదు కదా అని అలాంటి క్యారెక్టర్లు ఎలాగో వస్తాయి ఆ తర్వాత. నా అంతటి నాకు చెయ్యాలి అనిపించింది ఏమైనా ఉందా ఇంకా టైంలో? డెఫినెట్గా ఎపిక్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ చేయాలనేది ఒక డెఫినెట్గా ఎప్పటి నుంచి ఉందండి. బట్ ఇప్పుడిప్పుడే ఆ స్పాన్లోకి ఎంటర్ అయ్యాం. అంటే చిన్నప్పటి నుంచి నాకు గ్లాడియేటర్ అనేది చాలా ఒక వెరీ స్పెషల్. ఆల్రెడీ ఒకసారి రాజమౌళి గారి సినిమాలో రాలేరుగా, అది ఊరికి అది జోక్ అండి. అది చిన్న అసిస్టెంట్ డైరెక్టర్గా యాక్ట్ చేస్తాను, అది మజ్నులో ఆయనతో యాక్ట్ చేసాను. అలా కాదు, నేను అది ప్రాపర్ ఎపిక్ ఫిల్మ్ చేయాలన్నది. బట్ అది కరెక్ట్ టైం కోసం వెయిట్ చేస్తున్నాను. ఇట్ మైట్ హ్యాపెన్ సూన్. టైం రావచ్చు, కథ రావాలి. ఎందుకంటే చేయగలిగే పాసిబిలిటీ ఉందండి. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఈ సినిమాకి దాదాపు నాకు తెలిసి మీ రెమ్యునరేషన్ కాకుండా ఒక 30-40 కోట్లు ప్రాఫిట్ ఉంటుంది ఏదండి ఈ సినిమాకి. అవునా? మొన్న కోర్టు సినిమాకి నంబర్స్ కొంచెం వీక్. సో అంటే మీ స్టేజ్ వచ్చింది. అది ఈ సినిమాతో ఆ సినిమాతో సంబంధం లేకుండా ఐ థింక్ వీ హ్యావ్ గ్రోన్ ఇన్ టు దట్ స్పేస్ వేర్ వీ కెన్ ఎఫర్ట్ దట్ ఫిల్మ్ అండి, అన్డౌటెడ్లీ. బట్ దాన్ని బట్టి సినిమా డెసిషన్లు తీసుకోను నేను. అది కథ బట్టే ఉంటుంది. అది మనం చేయాలనుకుంటున్న ఆ కథకి కావాల్సినంత హార్ట్, ఆ కథకి కావాల్సినంత రైట్ కంటెంట్ మనకు దొరికిందా లేదా అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అది నేను ఎప్పుడు కథలు బాగానే వింటూనే ఉంటాను కాబట్టి ఐఎమ్ షూర్ త్వరలో దొరికేస్తుంది కదా. కానీ మీ ఫ్యాన్స్ అంటే మీరు ఎవరితో చేస్తారో వాళ్ళు యూజువల్గా ఇప్పుడు కొత్త వాళ్ళతోనే ఎక్కువ చేస్తారు. ఇప్పుడంటే మన వదిలి శ్రీకాంత్ తోటి మళ్ళీ రిపీట్ చేస్తున్నారు. సో దాని మీద వాళ్ళకి ఒక అంచనా ఉంటుంది. బట్ వాళ్ళు ఎక్కువగా ఇష్టపడుతున్నది మన ఓజీ డైరెక్టర్ సుజిత్ తోటి నడుస్తారు అతన్ని. అది వెనక్కి వెళ్ళింది. వెనక్కి వెళ్ళడం అంటే ఆబ్వియస్లీ తను ఓజీ కంప్లీట్ చేసి రావాలి కదా. వచ్చిన వెంటనే దీని తర్వాత కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది. సో ప్యారడైజ్ 26 మార్చ్ 26 అండి డేట్ ఇస్తాం కదా. సో దాంట్లో కూడా దాని గురించి చాలా విన్నాం మేము. అంటే మీరు అన్నారు, అంటే ప్రాబ్లం ఏంటంటే రాసినవి తెలిస్తే కానీ రాయని తెలియదు కాబట్టి మీరు ఏదైనా ఒకవేళ బయట పెట్టినవి తెలిస్తే కానీ బయట పెట్టినవి తెలియదు కదా. దాని గురించి చాలా విన్నాను నేను. అసలు వింటుంటే మాత్రం వెరీ ఎక్సైటింగ్ ఫిల్మ్, చాలా ఎక్సైటింగ్గా ఉంది. అందులో మీ క్యారెక్టర్ చాలా ఎక్సైటింగ్గా ఉంది. మీరు ఇలా చెప్పినట్టు హ్యాపీగా ఏమన్నా చెప్పండి, డీటెయిల్స్ ఇవ్వకుండా ఉంటే సార్ మేము కూడా మీ సినిమా డీటెయిల్స్ కూడా ఇవ్వచ్చు. నేను కూడా ఏమంటున్నానంటే కొన్ని మీకు తెలుసు, అది థియేటర్లో ఇంపాక్ట్ని తగ్గిస్తుంది, అలాంటివి వదిలేసేయండి అంతే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. డెఫినెట్లీ ఐ లుక్ ఫార్వర్డ్.